శ్రీరామ శ్రీమాత్రే నమః. యస్యో నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయోర్తు సంస్మరణాస్తంసాం సర్వతో జయమంగళం. ప్రేక్షక మహాశైలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనాలు. నా పేరు ఇప్పిరి నరసింహ శర్మ. గతంలో మీకు జ్యోతిష్య శాస్త్ర పరంగా కొన్ని వీడియోలు చేసి మీకు అందించగలిగాను. నేను మీకు సుపరిచితుడినే. అయితే జ్యోతిష శాస్త్రంలో చాలా కీలకమైనటువంటి సమాచారం ఉంటుంది. అది మానవ మనుగడికి ఒక దారి చూపించే దిక్సూచిలా పనిచేస్తుంది. ఇప్పుడు అన్ని విషయాలు కూడా తెలుసుకునే ముందు లగ్నంలో గురుని తాలూకా ప్రభావం ఎలా ఉంటుందని కొంతమంది అడుగుతున్నారు. కాబట్టి అది ఏ లగ్నంలో అయినా సరే లగ్నంలో గురుడు ఉన్నట్టయితే దాని ప్రభావం ఏమిటని అడుగుతున్నప్పుడు దానికి సమాధానంగా నేను వీడియో చేసి పంపిస్తున్నాను. అందరూ గమనించండి. ఇంతకుముందు నేను మేష లగ్నంలో గురుడు, వృషభం, మిథునం, కర్కాటక లగ్నాల్లో ఉండే గురు ప్రభావం గురించి తెలియజేశాను. ఇప్పుడు సింహ లగ్నంలో గురుడు ఉండేటువంటి ప్రభావం మీకు తెలియజేయాలనే సంకల్పంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇక 7వ స్థానం అయినటువంటి కుంభం, ఆ కుంభరాశిలో గురు సంచారం జరుగుతున్నప్పుడు సింహలగ్నం అయితే 7వ స్థానాధిపతి సప్తమ స్థానం భార్యాస్థానం, కలత్రస్థానం అంటారు. కాబట్టి మంచి భార్య వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ అమ్మాయి ద్వారా వివాహం అయిన తర్వాత ఆ వ్యక్తికి కొంత కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే శని క్షేత్రంలో ఉండడం చేత వివాహం కొంత ఆలస్యమయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ గురు మహాదశ, గురు అంతర్దశలు జరుగుతున్నప్పుడు మాత్రం కొంచెం వైవాహిక జీవితంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉంటాయి. వైవాహిక వాళ్ళకి కొంచెం సయోధ్య కూడా కొంచెం తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి. దాన్ని మనం జాగ్రత్తగా దంపతులు గమనించి దానికి తగినట్టుగా కొంతవరకు ఓర్పు వహించి సంసారాన్ని చక్కబెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ఇక కుంభంలో ఉన్నంత వరకు కూడా గురు సంచారంలో కుంభంలో గురు మహాదశ, గురు అంతర్దశలో మాత్రమే ఈ ప్రభావాలు కనిపిస్తాయి. తర్వాత వచ్చేటువంటి అంతర్దశలతో సంబంధం పెద్దగా ఉండదు. కాబట్టి ఆ గురు మహాదశ ఉపయుక్తంగానే ఉంటుంది. తర్వాత మేనం అనేది సింహానికి 8వ స్థానం అవుతుంది. సింహలగ్నానికి 8వ స్థానం అవుతుంది. అష్టమ స్థానం, అష్టమాధిపతి అష్టమ ద్వాదశంలో ఉంటే రాజ్యయోగం అని చెప్పబడుతుంది శాస్త్రం. కాబట్టి 8వ స్థానాధిపతి గురుడే. కాబట్టి 8వ స్థానంలో గురుడు ఉండడం చేత మంచి ఐశ్వర్యప్రదమైన జీవనం కలుగుతుంది. తర్వాత సంఘంలో మంచి గౌరవం ఉంటుంది. ఆర్థిక పరంగా బాగుంటుంది. తర్వాత అన్ని ద్వాదశ భావాలు కూడా సుస్థిర పడతాయి. అయితే అది రుణస్థానం. ఆ తర్వాత 8వ స్థానానికి రోగస్థానం, తర్వాత ఏంటంటే అపమృత్యుభయాలు, ఇవన్నీ కూడా 8వ స్థానానికి ఆపాదించబడతాయి. కాబట్టి వాటికి కూడా గురుని తాలూకా స్వక్షేత్రం కాబట్టి అవి కూడా పెద్దగా ఇబ్బంది పెట్టవు. ఆయుష్ స్థానం కూడా బాగానే ఉంటుంది. రోగ నిరోధక శక్తి కొంత తగ్గినప్పటికీ కూడా వాళ్ళు ఆరోగ్యకరమైన వాతావరణంలోనే ఉంటారని మాత్రం గమనించవచ్చు. తర్వాత 9వ స్థానమైనటువంటి మేషం, 9వ స్థానం మేషం కూడా గురుని తాలూకా మిత్రక్షేత్రం అవుతుంది. కుజుని తాలూకా స్వక్షేత్రం అవుతుంది. అది ఆ కుజుని తాలూకా స్వక్షేత్రం కావడం చేత ఆ 9వ స్థానంలో గురుడు సంచారం ఉంటే సింహలగ్నానికి 9వ స్థానంలో కుజుని వల్ల ఎక్కడున్నాడో మనం గమనించాలి. ఆ కుజ ప్రభావం కూడా మనం జోడించుకోగలగాలి. తర్వాత 9లోని గురుడు చాలా ఉపయుక్తంగా ఉంటాడు. భాగ్యంలో భాగ్యాధిపతి గురుడు అవుతాడు. ఆ భాగ్యాధిపతి గురుడు తప్పనిసరిగా కూడా మనకి మంచి మేలు చేస్తాడు. ఆ భాగ్యంలో ఉండేటువంటి గురుడు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం 5వ దృష్టితోని సింహాన్ని చూస్తాడు. కాబట్టి లగ్నాన్ని చూస్తాడు. కాబట్టి లగ్నంలో ఉండేటువంటి ద్వాదశ భావాలు కూడా సుస్థిరపడే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి భాగ్యస్థానంలో గురుడు చాలా మంచిదనే మనం చెప్పుకోవచ్చు. ఆ దశ అంతర్దశలు మనకు చాలా ఉపయుక్తంగా గడుస్తాయని చెప్పేసి మనం అనుకోవచ్చు. తర్వాత రాజ్యకేంద్రమైనటువంటి వృషభం, ఆ వృషభంలో గురుడు గారు ఉన్నట్టయితే అది శత్రుక్షేత్ర స్థితి అవుతుంది. ఆ శత్రుక్షేత్ర స్థితిలో నైసర్గిక శుభగ్రహం ఉండడం చేత, దశమ కేంద్రంలో ఉండడం చేత గురుని తాలూకా ప్రభావం కొంతవరకు తగ్గుతుంది. ఉద్యోగంలో చాలా కష్టపడితేనే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఆ ఉద్యోగం కూడా సరైనటువంటి ఉద్యోగం కాక తన చదువుకి ఆ ఉద్యోగానికి సంబంధం లేని ఉద్యోగాలు కొన్ని వచ్చే అవకాశాలు ఉంటాయి. మానసికంగా శారీరకంగా కొంచెం కష్టపడి ఆ ఉద్యోగాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా ఆ వ్యక్తికి కలుగుతుంది. అయితే ఆ గురు మహాదశ, గురు అంతర్దశల్లో మాత్రమే ఆ ప్రభావం ఎక్కువగా గురు మహాదశలోని గురు అంతర్దశలో మాత్రమే ఆ ప్రభావం చూపిస్తుందని మాత్రం గమనించాలి మనం. అయితే అప్పుడు మనం తగినట్టుగా అది జాతక ప్రభావం బట్టి కొంచెం ముహూర్త విభాగంలో ఉండేటువంటి సిద్ధాంతాలను కలిసినట్టయితే కొన్ని పరిహారాలు చేయించుకున్నట్లయితే తప్పనిసరిగా ఉద్యోగం విషయంలో ఆ రాజ్యస్థానం బలపడుతుందని మనం దైవ కృప వల్ల ఆ రాజ్యస్థానం కూడా మనకు బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే 11వ స్థానం అనేది మిథునం అవుతుంది. ఆ మిథునం కూడా 11వ స్థానంలో గురుడు ఉండేటప్పుడు శుభ ఏకాదశ స్థాన ఫలం లభ్యతని 11వ స్థానంలో గురుడు ఉండడం వల్ల సింహలగ్నానికి చాలా మంచిది. కాబట్టి ఆ ప్రకారంగా కూడా శుభుడే అవుతాడు. 11వ స్థానంలోని కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. రోగ భయాలు ఎక్కువగా ఉంటాయి.
తర్వాత ఏమో వాహన ప్రమాదాలు కొంచెం కలిగే అవకాశాలు కూడా 11వ స్థానానికి ఆపాదించబడతాయి. అందులో శుభగ్రహం ఉండడం చేత కొంతవరకు అది బుధుడు తలక క్షేత్రంలో ఉంటాడు కాబట్టి ఆ విధంగా కూడా గురుని తలక ప్రభావం కూడా అంతగా పనిచేయదు. శుభస్థానం కింద మనం పరిగణించవచ్చు. శుభుడు శుభాన్ని ప్రసాదిస్తాడని మాత్రం మనం గమనించవచ్చు. ఇకపోతే 12వ స్థానమైనటువంటి కర్కాటకంలోకి గురుడు వస్తాడు. కర్కాటకంలో వ్యయ స్థానం అవుతుంది. సింహలగ్నానికి కర్కాటక రాశి వ్యయ స్థానం అవుతుంది. అక్కడ గురుడు ఉన్నట్టయితే అది ఉచ్చ స్థితి పొందుతాడు. గురుడు ఉచ్చ స్థితిలో ఉంటాడు కాబట్టి వ్యయ స్థానంలో గురుడికి చాలా మంచి ప్రాధాన్యత ఉంటుంది. శుభవ్యయమే జరుగుతుంది. తర్వాత అంటే వ్యాధులు కూడా పెద్దగా వచ్చినా సరే ఆ వ్యాధులకి తగిన నివారణోపాయాలు ఉంటాయి. తర్వాత శస్త్రచికిత్సలు కూడా జరిగే అవకాశాలు కూడా పెద్దగా ఉండవు. ఇంకా మరొక విషయం ఏంటంటే వ్యయ స్థానంలో గురుడు పంచమ దృష్టితో 4వ స్థానం చూస్తాడు కాబట్టి విద్య, మాతృ, గృహ, వాహన సౌకర్యాలు కూడా బాగా బలపడతాయి. ఎప్పుడూ కట్టుకోలేనటువంటి వాళ్ళు ఇళ్ళు కట్టుకోగలరు. తర్వాత సంబంధాలు ఎప్పటికీ కూడా అవ్వకుండా ఉన్నాయంటే వాళ్ళకి వివాహాలు కాగలవు. పుత్రపుత్రిగా సంతానం కలిగే అవకాశాలు కూడా చాలా మందికి కలుగుతాయి. వ్యయ స్థానంలో కూడా సకల శుభాన్ని ప్రసాదిస్తాడని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఉచ్చగ్రహ దృష్టి పడుతున్నది కాబట్టి ఆ మిగతా ప్రభావాలన్నీ కూడా 5, 7, 9 స్థానాలను గురుడు చూస్తాడు కాబట్టి ఆ స్థానాలు కూడా బలపడి సింహలగ్నానికి గొప్ప మేలు చేస్తాయని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా గురు ప్రభావం మనకి ఈ వీడియోలో తెలియజేస్తున్నాం. తర్వాత కన్యా లగ్నం గురించి మరొక వీడియోలో మీకు గురు ప్రభావం తెలియజేస్తాను. అంతవరకు సెలవు. మీ ఇప్పుడు నరసింహ శర్మ.